హాయ్, నేను మీ సత్యవను. ఇప్పుడైతే సింపుల్గా సొరకాయ ఆడుతున్నా. ఏంటంటే ఒక పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిగడ్డ, ఓన్లీ సొరకాయ, ఆవాలు, జీలకర్ర, పసుపు, నూనె. ఇంత సింపుల్గా ఏమి అవ్వటి టేస్ట్ టేస్ట్ అదిరింది అది ఇదని నేను చెప్పలేను. సింపుల్గా అంటే చెప్తానా, చూడండి. ఈ నూనె ఎక్కడ అనుకుంటున్నా, రాత్రి సొరకాయ బజ్జీ చేసిన ఆ నూనె మిగిలింది. ఎందుకు అందులోనే వండుదామని అదే కంచుడు పెట్టేశాను. సరేనా, సొరకాయ బజ్జీ చేసిన వీడియో పెట్టలే అనుకోకూరి, పెట్టరా, అది బాగా డిస్టర్బ్. చూడండి, కొత్తిమీర, కొంచెం నూనె అయితే ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే సొరకాయ అల్లనే ఉడకాలి. సొరకాయకు రోజు పచ్చిమిరపకాయలు కడిగేసేసేదాన్ని, ఈరోజైతే దంచిన, ఎందుకంటే తోటలో మిరపకాయలు కొనుక్కరమ్మన్నాం. సొరకాయ పచ్చడి చేసుకున్నామని. సొరకాయ బజ్జీ చేసిన కదా, సొరకాయ పచ్చడి, తర్వాత సొరకాయ గారెప్ప, ఇవన్నీ కూడా లైన్గా చూపిస్తాం. మా అక్క సొరకాయ ఇచ్చింది, నిన్న సొరకాయ బజ్జీ చేసిన, ఇప్పుడు సొరకాయ కూర అడుగుతున్నా. అప్పటికి సొరకాయ గారె చేస్తా, సరేనా. ఒక్క సొరకాయ 3 రకాలు. ఇది అల్లం వెళ్ళిపోయి చూడండి. సో పచ్చికారం కూడా ఇళ్ళనే ఈ గోలాలి. చూస్తారా, స్మెల్ అయితే తొక్కుల తాలు పెట్టినట్టు గొప్పన మొక్కను కొడుతుంది. మీరు ఫోన్లో కూతురు కాబట్టి మీకు ఏం కనబడదు కదా, నేనైతే చెప్తున్నాను నా మొక్కలకు వెళ్ళిన స్మెల్. చూడండి, అది కాసేపు గోలాలి. కారం నూనెలే కొంచెం గోలాలి, ఎందుకంటే పచ్చి కారం కాబట్టి. ఉప్పు వేయలేదు అనుకుంటున్నా, మిరపకాయలు దంచాకనే ఉప్పు వేసి దంచిన, గ్రైండర్ పట్టలే. గ్రైండర్ కంటే ఈజీ దంచుడే. చూడండి, కారం అయితే గోలింది. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అయితే ఎక్కువ ఉండాలి, ఇంత కలర్ఫుల్గా ఉంది పసుపు అనుకుంటుర్రా. ఇది స్వయంగా సార్ నేనే పసుపు పెట్టి నీళ్ళు పట్టి పండించి మరీ గిన్నెని పట్టించుకున్నాను. అందుకే సత్యవస్ అయితే కదా ఇంత కలర్ఫుల్గా ఉంది, సరేనా. కొన్న పసుపు అయితే కాదు, మా ఇంటి దగ్గర పెట్టిన. అందుకే పచ్చగా అంటే మరి కలర్ పోసి రానతట్టుగా ఉంది, కానీ కలర్ కాదు, ఒరిజినల్ అండి. మందు లేక ఓన్లీ నీళ్ళతో ఇవ్వండి. ఎక్కువ శాతం పసుపుకి అయితే బయట మందులు వేయరు, వేస్తే ఒక్క ఊరియా, కానీ నేను ఆ ఊరియా కూడా వేయకుండా నీళ్ళతోటే పండించిన పసుపు. చూడండి, లేచిన ఇది మెల్లగా చూడండి కలిపిన. ఇది ఓన్లీ ఈ నూనెలే ఉడకాలి, దీనిలో కొన్ని నీళ్ళు కూడా పోయద్దు. చూడండి, కొత్తిమీరకు అయితే కడుగుదాం అంతా అవదాకా. ఏంటి ఇంత కొత్తిమీరకు ఇంత పెద్ద గిన్నెలో కడుగుతుంది అనుకుంటురా, కుళ్ళనే కడగాలి. చిన్న దాంట్లో కడిగితే అందులో ఉండే మట్టి పోదు. కొత్తిమీర విక్కరాక మట్టి వస్తుంది కదా. చూడండి, సొరకాయ ఉడికింది. సొరకాయ అంటే ఎట్లా అంటే మరి సొరకాయ తొక్కు పెట్టుకున్నలా ఉడికింది నూనెలే. చూడండి, ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం. నేనైతే ఇప్పుడు తిని చూపించా, ఎందుకంటే టైము 8:15 అవుతుంది. ఇంత తొందరగా తినలేను, ఇంకా పూజలు చేయాలి. 12 అవుతుంది, నేను తినే వరకు ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే తింటా, చూపిస్తా. ఇప్పుడు ఓన్లీ కూరనే చూపిస్తుంది. 5 నిమిషాలల్లా సింపుల్గా సొరకాయ, ఏం ఎక్కువ సామాన్ అవసరం లేదు. తింటే ఎంతో మస్తు అమ్మ ఉంటుంది, సరేనా. స్టవ్ ఆపేస్తున్నా. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్, నేను మీ సత్యవను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లనే సొరకాయ వండుకోండి, 5 నిమిషాలలో అవుతుంది, సరేనా. బాయ్.